ఈరోజు నేను మీ అందరికీ నలుగురు అమ్మాయిల కథ చెప్పబోతున్నాను. నలుగురు బ్యాడ్ గర్ల్స్ కథ. Excuse me, ma'am. What do you want? కాజు బాదం పప్పు నూడిల్స్. Total 900 rupees, ma'am. జస్ట్ 900 ఫ్రీ కాదేటి. మలేషియా వచ్చాం కదా, బాగా ఓపెన్ అయిపోదామా? మీకేంటే పొట్టి పొట్టి బట్టలు వేసుకుని కత్తిలా ఉన్నారు. మనకొక మొగతోడు కావాలా? నేను విన్నాను, నేను ఉన్నాను. ఆటగాడే ఆ తర్వాత మీరు ఏడ్ చేసుకుంటారో నాకేడు తెలుస్తుంది. చిన్న పిల్లని కదా. ఏట్ మళ్ళీ మాట వచ్చిందండి వయ్యారి. మీరు కూడా నెట్ఫ్లిక్స్ లో థ్రిల్లర్ సినిమాలు చూస్తారేట. మీరు అనుకుంటున్నట్టు అంత ఫ్రెష్ కాదు సార్. నేను ఇంటర్లో డీజేటీలు తోటి ఎఫ్ఐఆర్లు ఉన్నాయి నాకు సార్. నువ్వు డిసప్పాయింట్ అవుతున్నావేంది అంకుల్? అవ్వాల్సింది నేను. అయితే ఫస్ట్ నిన్ను రేప్ చేస్తా. కావాలంటే నన్ను చూస్ చేసుకోండి సార్. ఇది రీసెంట్ సినిమా, నువ్వు ఎప్పుడో రిలీజ్ అయిన ఓటీటీ సినిమా. మీ దరిద్రాన్ని నేను బాగా అర్థం చేసుకోగలను. కానీ చిన్న ప్రాబ్లం ఉందిరా. ఏంట్రా? ఆడాళ్ళు 2 సార్లు గడప దాటాలి. ఒకటి పెళ్ళైన తర్వాత, రెండోది చచ్చినప్పుడు. అమ్మాయిలను ఒక లెక్క, అబ్బాయిలను ఒక లెక్క. పెంచేటోళ్ళు ఉన్నంత వరకు ఇంతేనే. మేక్ మెమరీస్. వెద వచ్చాడనుకోండి మెమరీస్ మిగులుతాయి. అదే మంచోడొచ్చాడనుకోండి మెమరీస్ పెరుగుతాయి. చస్తూనే ఎన్ని రోజులు బ్రతుకుతాం ఇలా? చావడం మనకు అలవాటేగా. సవక సవక